కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కాబట్టి కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. ఇంకొక వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. కాబట్టి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, రాత్రికాల సమయంలో మా ప్రియులు భారతమ్మ గారిని బట్టి, అలాగే నా ప్రభు సత్యబాబు గారు వారు ప్రేమించి ఇచ్చిన కుమార్తె దీవెన, మరి అల్లుడు సురేష్, ఆయన ప్రభు అలాగే వెంకటేశ్వరరావు గారి కుటుంబము, ఆయన ప్రభు సూర్యప్రభాక ఏసన్నయ్య వారి ప్రేమించి ఇచ్చిన కుమారుడు సురేష్ వారి కుటుంబంలో మేము కూడా నాయన ప్రభా మీరు చేసిన కార్యములను బట్టి, నాయన ప్రభా ఉపకారములను బట్టి నీ నామం పేరట నాయన ప్రభా నీ కృతజ్ఞతగా కూడికను కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే నాయన ప్రభా క్రీస్తునందు విశ్వాసములో వేరుపారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో కూడా నాయన ప్రభా విస్తరించాలని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేనిని గురించి మీరు చింతింపకుడి, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నాయన ప్రభా ఆయనకు నాయన ప్రభా మీరు కూడా ఉండాలని నాయన ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చేరి కూడి వచ్చిన మేము కూడా నాయన ప్రభా ఇంతవరకు కూడా పాటల ద్వారా నిన్ను మహిమపరిచినందుకు నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక విధములుగా మాతో మాట్లాడినందుకు నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు కూడా నీ వాక్య లేఖన భాగములు కూడా మేము కూడా ధ్యానించబోతుండగా ఆయన ప్రభా నిలబడే నేను కూడా అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేనివాడను, దీనుడను, దరిద్రుడను, కూర్చున్న వారి కంటే యోగ్యత లేనివాడనని, వట్టివాడను మట్టివాడను ఒప్పుకొంచున్నాను. నన్ను కూడా ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని నాలోని తలంపులను మాటలను నాయన ప్రభా ప్రతి దాన్ని కూడా మీరే తీసివేసి మీ ఏడంతల ఆత్మతో నన్ను కూడా నింపుకొని చేరికూడి వచ్చిన ప్రజలకు నాయన ప్రభా ఏ మాటలు అవసరమైనవో నాయన ప్రభా మీ ఆత్మ కుమరింపు చేత నాయన ప్రభు కూడా దయచేసి వారిలో కూడా నీ కార్యం కలుగునట్లుగా, నీ కార్యసిద్ధి కలుగునట్లుగా నాయన ప్రభు వారి కూడా క్రియారూపకముగా నాయన ప్రభు వేరుపారి జీవించగలటకు, విశ్వాసతలో కూడా పురికొల్పబడటకు నాయన ప్రభు మీరే వారిని సంసిద్ధపరచమని నాయన ప్రభు సాతాను ఎన్నో విధములుగా శోధించినప్పటికీ నాయన ప్రభు నమ్మకమైన వాడుగా ఉండి నాయన ప్రభు మంచి వాతావరణమును కరెంటును దయచేసినందుకు నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దశలోనికైలకు రాసిన పత్రికలో మొదటిగా చూస్తున్నట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏమిటంటే ప్రతి విషయమునందును కూడా ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారము. కాబట్టి మానవులముగా, మనుషులముగా మనము ఏ విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, సాధారణముగా మనం ఏదైనా ఒక కార్యమును తలపెట్టినప్పుడు ఆ కార్యము అవ్వకపోతే దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకుంటాం. ఇటేనండి, సరే సరే సరే. ఏ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, సాధారణముగా ఏదైనా ఒక కార్యము మనము తలపెట్టే వారముగా ఉంటాం కదా. మనం అనుకున్న కార్యము అవ్వకపోతే అప్పుడు ఎక్కడికి వస్తాం? మనము దేవుని దగ్గరకు వస్తాం, అంతేనా? దేవునితో అవసరత, ఆయన యొక్క ప్రాముఖ్యత
ఆయన యొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంపార్టెన్స్. దేవునికి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తామంటే మనం అనుకున్న కార్యము మనకు అవ్వనప్పుడు దేవునితో అవసరత వస్తుంది మనకి. లేకపోతే దేవునితో అవసరత మనకు లేదు. మన జీవితం సాఫీగా సాగేంత వరకు కూడా దేవుని దగ్గరికి వచ్చే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం అనుకున్న కార్యము, మనము తలపెట్టిన కార్యము అవ్వదో అప్పుడు మాత్రమే మనం దేవుని దగ్గరికి వచ్చే వారముగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మనము ఒక విన్నపం చేసే వారముగా ఉంటాం. ఏంటి ఆ విన్నపం అంటే, నాయన ఈ కార్యము నీవు నాకు చేస్తే నేను నీకు ఇది చేస్తా, అంతే కదా. లేకపోతే దేవునికి చేయాల్సిన అవసరత ఉందా? లేదు. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో కూడా ఒక మాట అన్నాడు ఆదికాండంలో. ఏమన్నాడు? తినుటకు ఆహారము, త్రాగుటకు పానీయమును నీవు నాకు ఇచ్చిన ఎడల నీవిచ్చిన దానిలో నీకు ఇస్తాడంట. ఎవరు? యాకోబు దేవునితో చెప్పే మాట ఏంటంటే, ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా తినుటకు ఆహారము పానము సమృద్ధిగా ఇచ్చిన ఎడల ఆయనకు కలిగిన దానిలో నుండి దేవుడికి 10వ భాగం ఇస్తాడు. చూసారా? దేవుడికి ఇచ్చే అంతటి వారము కాదు. ఈ భూలోకంలో కలిగిన సమస్తము కూడా దేవుడు సృష్టించినది. ఆయనకు ఏది కూడా కొదువ అయి ఉన్నట్టు లేదు. కాబట్టి సమస్తమును కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, తల్లిదండ్రులుగా జన్మించిన పిల్లల నుంచి ఏం కోరుకుంటారు? వారి దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వారు చెప్పే మాట శ్రద్ధగా వినాలి, వారు మంచి ప్రయోజకులు అవ్వాలి అనేది తల్లిదండ్రుల ఆశ ఉంటుంది. దేవుని యొక్క ఆశ కూడా ఏమై ఉంటుందంటే, నేను సృష్టించిన నా ప్రజలు, దేవుడు ఎందు నిమిత్తము మానవుని సృజించాడంటే, అపోస్తల కార్యములు చూసుకున్నట్లయితే, అపోస్తలుల కార్యములు రండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందిరేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నాడు. కాబట్టి సమస్తము ఆయన చేత సృష్టింపబడింది. దేవుని దగ్గర నుంచి మనము తీసుకోవటమే తప్ప దేవునికి చెల్లించలేని వారు. ఎందుకంటే ఒక దైవజనుడు ఈ విధముగా చెప్పాడు. కాబట్టి మనుషుడు ఈ భూలోకంలో పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా అతడు ఏమేమైతే కలిగి ఉన్నాడో అవి అంతా కూడా ఒక లోన్ లాగా దేవుడి దగ్గర నుంచి పొందుతాడు. ఏంటంట? దేవుని దగ్గర నుంచి ఒక లోన్ లాగా తీసుకుంటాడు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, అంతే కదా. ఇప్పుడు లోన్ తీసుకుంటాం, కట్టాలి. దేవుడు మనకిచ్చాడు, మనం కడుతుంటాం. కాబట్టి ఏంటంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఈ సమస్తమును కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని చేత మనము సృజింపబడ్డాము, దేవుని చేత మనము జీవిస్తున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. కాబట్టి
దేవునికి మనం ఏమి కూడా చెల్లించలేము. కానీ ఏమి చెల్లించగలమంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. రెండవదిగా ఏం చదివాము? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. కొలస్సీ 2:6-7. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. వేరుపారి జీవించి ఇంటి వలె కట్టబడుచు, ఇంకేంటంట, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా మనము ఏం చేయబడాలంట? విస్తరించే వారముగా ఉన్నామా? కాబట్టి చాలాసార్లు దేవుడు మనకు చేస్తేనే మనము కృతజ్ఞత చెల్లించాలి. మొన్న ఆంటీ మీటింగ్ పెట్టుకున్నారు. నాకు ఇప్పటి వరకు నా అనుభవంలో, అంటే నా అనుభవం అంటే పెద్ద ముసలివాణ్ణేం కాదు, నాకు ఎక్కువ ఏజ్ ఏం కాదు, 40 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి మందిరంలో ఉన్నా కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూసిన నా అనుభవంలో ఈ 40 సంవత్సరాల్లో ఎవరు కూడా ఒక కార్యము అవ్వకుండా ఎవరు మీటింగ్ పెట్టుకోవాలి. ఆ కార్యము అవ్వాలని మీటింగ్ పెట్టుకోవటం నేను చూడాల. అయిన తర్వాత పెట్టుకున్నారు కానీ ఎవరు కూడా అవ్వాలని మాత్రం మీటింగ్ పెట్టుకోవాలి. నాకు బాగా నచ్చింది ఆ విషయం. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారం. విశ్వాసమందు స్థిరపరచబడి ఇంటి వలె కట్టబడుచు ఆయనందు వేరుపరచబడిన వారమై, మనము కూడా స్థిరపరచబడిన వారమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా మనము విస్తరించే వారముగా ఉండాలి. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము సింహాసనముల నుండి 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎవరు ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడింది ఈ వాక్యము? యేసుక్రీస్తు ప్రభువారిని గురించి స్వయంగా చెప్పబడిన వాక్యం ఏమిటంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమందు వయస్సు యందు వర్ధిల్లారంట. కాబట్టి మనం కూడా వయస్సు అందు జ్ఞానము అందు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది శరీర సంబంధమైన వయస్సు కాదు. ఏ వయసు? అది ఆత్మీయముగా మనం ఎన్ని సంవత్సరముల నుంచి దేవుని ఎరిగాము. కాబట్టి ఆత్మీయ జ్ఞానములో ఎంత ఎదుగగలుగుతున్నాం? ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరముల నుంచి మనకి దేవుడు తెలుసు అని మనం చెప్తున్నాం తప్ప దేవుని విషయములో ఎంత లోతైన అనుభవములు కలిగి ఉన్నాము, ఎంత స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటున్నాం. యేసు జ్ఞానమందును వయస్సు యందును మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లేరు వారుగా ఉన్నారు. కాబట్టి ఇందాక నేను దీవెనని అడిగా, ఎందు నిమిత్తం ఈ కూడిక పెట్టుకుంటున్నారా అని అడిగినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే, జాబ్ గురించి 2 కంపెనీస్కి అప్లై చేశామయ్యా, ఒకటి TCS ఇంకోటి UST అని చెప్పింది. కాబట్టి మంచి కంపెనీలో రావాలని ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసినప్పుడు TCSలో ఆఫర్ రిలీజ్ అవుతుందని అనుకుందంట, కానీ వాళ్ళు ఆఫర్ రిలీజ్ చేయలేదంట. కాకపోతే ఇంకో కంపెనీలో ఆఫర్ రిలీజ్ అయిందంట, కానీ అడిగినంత ప్యాకేజ్ వాళ్ళు ఇవ్వనన్నారట. కానీ TCSలో ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు నాకు ఇంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు అని చూపించినప్పుడు ఈ కంపెనీ వేరేది, 2వ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు దానిని చూసి ఇది ప్యాకేజ్ ఇంక్రీజ్ చేయడానికి ఆఫర్ ఇచ్చారట. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలేదట జాబ్ విషయం. జాబ్లో జాయిన్ అవ్వమని కానీ లెటర్ కూడా ఏమి ఆఫర్ అవ్వకపోతే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి ఆ కంపెనీలో ఆమె అనుకున్నంత ప్యాకేజ్తో ఉద్యోగం రావడానికి దేవుడు కృపను చూపారు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇందును గూర్చి దేవుడు
తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై లవింగ్ గాడ్? మొదటి యోహాను 1:1 ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి? ఏ విధముగా ప్రేమించగలము వాక్యమును? ఇప్పుడు ఇంకా మీకు ధ్యానించమని చెప్తా. ఇప్పుడు సురేష్ ఉన్నాడు, దీవెన ఉంది. దీవెన సురేష్ను ప్రేమిస్తున్నదని ఎలా తెలుస్తుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నా సురేష్ అంటే సరిపోయిందా? ఏంటి దాని క్రియారూపం? ఎలాగా? ఆయనకి నచ్చినట్టు జీవించాలి, ఆయనకి చెప్పింది వినాలి, అంతే కదా. అది ప్రేమించటం. అంతేగాని మాటల్లో చెప్పేసి ఆమెకి నచ్చిన విధముగా జీవించకపోతే అది ప్రేమించడం. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే ఏమిటంటే దేవుని వాక్యమే దేవుడై ఉంటాడు. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే వాక్యము ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారముగా జీవించటమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరి కొరకంట? ఏ విధముగా? వాక్య ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వాక్యము మనకు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఫాలో అవ్వలేదు కదా. ఐ ఆమ్ లవింగ్ గాడ్ అంటాం, దేవుని నేను ప్రేమిస్తున్నాను అని మాటల్లో చెప్తాం, కానీ వాక్య ప్రకారముగా తిమోతిలో చెప్పబడి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటాం. కాబట్టి మనం కూడా హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుని ప్రేమించే వారముగా, ఆయన వాక్యమును ప్రేమించేవారుగా. కీర్తనలు 1 గ్రంథం 2వ వచనంలో ఒక మాట ఉంది. ఇంకా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలువలు ఎవరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి మనం కూడా నిరంతరం ఆయన వాక్యమును ధ్యానించే వారముగా, సేవించే వారముగా, వాక్య ప్రకారముగా జీవించే వారముగా ఉండాలని దేవుని ఆశ ఉన్నది. ఇక్కడ మంచి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి మనం ఆనందించే వారముగా ఉన్నామా? దేవుని వాక్యమును బట్టి ఆనందించడం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఆనందించుడి. దేనిని బట్టి ఆనందించాలి? దేవునిని బట్టి మనము ఆనందిస్తామా? మన ఆనందాలు వేరే ఉంటాయి కదా, ఇహ సంబంధమైన ఆనందాలు మనకి. కాబట్టి మనకు కలిగిన దానిని బట్టి ఆనందం, పిల్లలను బట్టి ఆనందం, ఆస్తిని బట్టి ఆనందం, అంతస్తును బట్టి ఆనందం, అనారోగ్యమును బట్టి ఉండవు. కాబట్టి ప్రతి విషయంలో కూడా అయ్యోబు యొక్క జీవితంలో కూడా చూసుకున్నట్లయితే అతడు అనారోగ్యం కలిగినప్పటికీ కూడా దేవుని స్తుతించిన వాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే మొన్న చెప్పాం వాటి ఏంటంట, నీవు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని విషయం మేలు అనుభవించటమే కాదు, కీడును కూడా మనము అనుభవించవలెను అని యోబు భక్తుడు చెప్పాడు. కాబట్టి ఇంకా మనము ధ్యానంలోనికి వెళ్ళలేదు. మనం కూడా మన ధ్యానం కొరకై దినము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 3వ వచనము, నీతిమంతులు సంతోషించుదురుగాక,
వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు కాక వారు మహాదానందము పొందుదురు గాక. కాబట్టి ఇక్కడ 3 ఏమంటారు వీటిని స్థాయిలు ఏమంటారంటే 3 అనుభవములు ఉన్నాయి. మొదటి అనుభవం ఏమిటంటే సంతోషించుదురు. రెండవ అనుభవము ఏమిటంటే ఉల్లసించుదురు. మూడవ అనుభవము ఏమిటంటే మహాదానము పొందుదురు గాక. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతులు సంతోషించుదురు గాక. ఎవరు సంతోషిస్తారంట? నీతిమంతులు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు మాత్రమే సంతోషించుదురు గాక. రెండవదిగా నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహాదానందము. 3 అనుభవములు ఉన్నాయి. ఒకటి సంతోషకరమైన అనుభవము, ఒకటి ఉల్లాసించే అనుభవము, ఒకటి మహాదానందము పొందే అనుభవం. ఈ 3 అనుభవములు కూడా ఎవరిలో ఉంటాయంట? క్రియారూపకముగా నీతిమంతులు ఎవరైతే నీతిగా తీర్చబడతారో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో తీర్చబడతారో వారు మాత్రమే ఈ 3 అనుభవములను వారి యొక్క జీవితంలో అనుభవించగలరు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి బొత్తిగా పనికి మాలిన వారే. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్తుంది. కాబట్టి ఇంకొక మాట యోబు గ్రంథంలో 25వ అధ్యాయం 4-6 వచనాల్లో ఒక మాట చెప్పబడింది. మనుషుల గురించి, మనుషులు ఎటువంటి వారు అనేది చెప్పబడింది. 25:4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చాలు 6వ వచనం చదవండి. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. కాబట్టి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా పాపముతో పుట్టిన వారే. నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. కానీ ఇక్కడ కీర్తనల గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే నీతిమంతులు సంతోషించుదురు గాక. కాబట్టి ఏ విధముగా నీతిమంతులముగా మనం తీర్చబడతామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. కాబట్టి మన పాపముల నిమిత్తమై పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడంట. యెషయా గ్రంథంలో చెప్పబడిన వాక్యం ఏమిటంటే మన పాపముల నిమిత్తం ఆయన మరణించిన వాడుగా, మన వ్యసనములు ఆయన భరించిన వాడుగా ఉన్నాడు, మన దెబ్బలు ఆయన మీద పడ్డాయంట. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, ఆత్మీయ స్వస్థత. కాబట్టి మనము కూడా ఆయన ద్వారా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇంకోటి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఆయన రక్తముతో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధముగా నీతిగా తీర్చబడతామంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఎక్కువ రెఫరెన్సెస్ చెప్పడతాను. రోమీయులకు రాసిన పత్రిక 10:10 ఒక మాట ఉంది. ఏంటంటే యాలయనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొను. కాబట్టి ఏ విధముగా మనం నీతిమంతులముగా తీర్చబడగలమంటే నీతి కలుగునట్టు మనుషుడు హృదయములో విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపము నిమిత్తమే ఈ లోకానికి వచ్చి మనుషుడిగా పుట్టి
ఆ సిలువలో నా కొరకై నాకు మారుగా మరణించి ఆయన రక్తం చోత నన్ను కూడా కడిగి శుద్ధీకరించి నన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దినాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నీతిమంతులముగా తీర్చబడతాం. కాబట్టి మనము ఎప్పుడైతే నీతిమంతులముగా తీర్చబడతామో నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. కాబట్టి నీతిమంతులకు ఈ 3 అనుభవముల గుండా వెళ్ళేవారుగా ఉంటారు. కాబట్టి మొదటి సంగతి ఏమిటంటే 7వ వచనం 68వ కీర్తన ఒక 5 విషయాలు క్లుప్తంగా చూపించి నేను ముగించేస్తాను. 68వ కీర్తన తన పరిశుద్ధాలయం నందుండు 7వ వచనం రా. దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికిన. చాలు, ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా మనము కూడా నీతిమంతులముగా తీర్చబడినప్పుడు దేవా, ఇక్కడ మీరు చూడాలి, దేవా 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 అని 5 విషయాలు ఉంటాయి. మొదటి విషయం 7వ వచనంలో ఉంది. ఏంటంటే దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే నీ ప్రజల ముందర, దేవా నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు. ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పబడిందంటే డివైన్ ప్రెజెన్స్. ఏంటంట? డివైన్ ప్రెజెన్స్ అంటే దేవుని సన్నిధి. కాబట్టి మనం వెళ్ళే ప్రతి స్థలములో కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే నీతిమంతులముగా తీర్చబడతామో అప్పుడు మన ముందర ఆయన నడిచేవాడుగా ఉంటాడు. ఒక పాట ఉంది, మంచి పాట. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. కాబట్టి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనములో చూసుకున్నట్లయితే ఏ విధముగా దేవుడు వారిని నడిపించాడంటే, ద్వితీయోపదేశకాండము నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో. కాబట్టి నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకుము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో. కాబట్టి ఇఫ్ గాడ్ వాక్స్ బిఫోర్ us, నథింగ్ కెన్ కమ్ అక్రాస్ us. అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నంత వరకు, దేవుడు మనకు ముందుగా నడిచినంత వరకు కూడా ఏది కూడా మనకు సంభవించదు కదా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే సీఎం కానీ పిఎం కానీ ఏదైనా ప్రదేశానికి వెళ్ళారంటే ముందు సీఎం వెళ్తాడా లేకపోతే కాన్వాయ్ వెళ్తుందా? ఎన్ని కార్లు వెళ్తాయి తెలుసా? దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే కాన్వాయ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక 20, 30, 40 కార్లు ఉంటాయి. ఆ కారు, ఏ కారులో సీఎం పిఎం కూర్చున్నా కూడా తెలియదు. ఆ కార్లు ఎలా వెళ్తాయి తెలుసా? ఇలా లైన్లో వెళ్తే మధ్యలో ఫస్ట్ సీఎం కారు పిఎం కారు ఉంటుంది. తర్వాత ఒక కారు ఇలాగా మిక్స్ అయిపోతుంటాయి. ఎందుకంటే ఎవరన్నా బాంబు వేయాలన్నా లేకపోతే ఏదన్నా దాడి చేయాలన్నా ఏ కారులో ఆయన కూర్చున్నాడో కూడా తెలియకుండా కన్ఫ్యూజ్ చేయడానికి కార్లు జిగ్జాగ్ అయిపోతాయి. అబ్జర్వ్ చేశారా? కాబట్టి ఒక నార్మల్ సీఎం పిఎంకి అంత ఏమంటారు సెక్యూరిటీ ఉంటే, భద్రత ఉంటే, దేవుని పిల్లముగా నీతిమంతులముగా మనము కూడా తీర్చబడితే మన ముందర ఎవరు నడుస్తారంట? దేవుడే నడిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అసలు నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. కాబట్టి ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. కాబట్టి చాలాసార్లు దేవుడు లేకుండా మనము కూడా అనేక ప్రదేశాలకు వెళ్తాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్, విశ్వాసుల విషయాల్లో జరిగే సంగతి ఏంటంటే ఒక్కోసారి ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్తారు.
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఎప్పుడైతే ఎక్కడో ఎక్స్పీరియన్స్ కూడా వద్దు. మా వైఫ్ అను మా భార్య నేను ఇక్కడ పరిచర్యకి వచ్చాం ఒక వారం, గుర్తుంది కదా. ఎప్పుడు రాము ఇద్దరు వచ్చాం. ఆ రోజు వచ్చి పెద్దరాజు అంకుల్ ఇంట్లో భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత అక్కడ ప్రార్థన చేసి వెళ్తున్న మాకు ఉంటున్న బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థన చేసాం. బండి దగ్గరకు వచ్చి కీర్తన 91, 121 అని మనసులో అనుకొని బండి ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత మా వైఫ్ బండి మీద కూర్చుంది. ఇలా వెళ్ళాం. శ్రీన్ గారు ఉన్నారు అక్కడ, ఉన్నారు అక్కడే ఉన్నారు, లైవ్ ఏమంటారు సాక్షి. అలా బయలుదేరి అలాగే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మా వైఫ్ డ్రెస్ వేసుకున్నారు, చున్నీ వేసుకుంది. చున్నీ వేసుకుంటే ఆ చున్నీ ఎలా జారిందో జారిపోయి ఏమైందంటే ఒక్కసారికి నేను బండి కొద్దిగా 40-50లో వెళ్తాను, బుల్లెట్ కాబట్టి 4th గేర్ వేసేసరికి ఆ చున్నీ అలాగే వెళ్ళిపోయింది, టైర్లోకి వెళ్ళిపోయి చుట్టేసుకుంది. ఆమె లాగింది, ఇలా ఉంటుంది కదా, ఇలా లాగినప్పుడు అలా జర్క్ అనిపించింది. ఆమె ఇలా అంది, నా బండి కూడా కొద్దిగా షేక్ అయింది. సరే మేము చూసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిన తర్వాత ఎదరికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత చున్నీ ఎగిరిపోయింది అనుకున్నాను. వెనక్కి వచ్చి మళ్ళీ అంతా ఎతికేస్తున్నాం. ఆ చెట్టుల్లో అదంతా ఎతుకుతుంటే ఎక్కడ చూసినా కనపడలేదు. ఎటు వెళ్ళిపోయిందిరా, దెయ్యానికి వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయింది చున్నీ ఇంత షార్ట్ టైంలో అని ఎంత ఎత్తినా కనపడతా ఒక డౌట్ వచ్చి పంపించి టైర్లో కానీ దూరిందా ఏంటని చూస్తే మొత్తం చుట్టుకుపోయి చైన్లో చుట్టుకుపోయాను. దేవుడే కాపాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవునిని కాదని దేవుని పక్కన పెట్టి మనం వెళ్తామో, ఎన్నిసార్లైనా ప్రార్థన చేయొచ్చు, కానీ చిన్న చిన్న విషయాల్లో మనం ప్రార్థన చేయకుండా ఏదైనా కార్యము మొదలు పెడితే ఏమవుతుందంట, దేవుడు మన ముందర నడవకపోతే మనకు కూడా ఏముంటుందంట, శోధనలు, అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మనం కూడా ఎదురుపడేవాము. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో మనము కూడా నీతిమంతులముగా తీర్చబడినప్పుడు మనకు కలిగే మొదటి ఆధిక్యత ఏదైనా ఉన్నదంటే దేవుడు మన ముందర నడిచేవాడుగా ఉంటారు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో ఇంకో మాట ఉంది. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇది కూడా ఒక పాట ఉంది. ఏ పాట అక్కది? చరణం ఎత్తు ఒకసారి. తలుపుల పగులగొట్టిన ఇనుప గడియలను విడగొట్టెదను నేను, స్థలములలోను నాటి నిధులను, అంధకార స్థలములలోను నాటి నిధులను, రహస్యములో మరుగైన ధనమును నీకు సంగెదను, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. కాబట్టి నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేది. సరాళము చేయటం అంటే ఏంటండి? మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అంటే, కాబట్టి మనం అనుకునే కార్యము మన ఊహకు అందనిదై ఉండొచ్చు. ఏంటంట, అది అవుతుందా అనే డౌట్ మనకు ఉంటుంది. నిజముగా అవుతుందా? కాబట్టి ఒకసారి ఒక కార్యం తలపెట్టినప్పుడు మన చేతిలో డబ్బులు ఉండవు కదా, కానీ చేతిలో డబ్బులు లేకపోయినా కూడా మనం ఆ కార్యం తలంచినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆ మెట్టగానున్న స్థలములను దేవుడు ఏం చేస్తాడంట? సరాలం చేస్తాడంట. కాబట్టి ఆమె కూడా అనుకుందంట, ఏమని, ఈ ఉద్యోగం నాకు వస్తుందా అని ఎంతో ఆందోళన చెందినడంట. కానీ ఎప్పుడైతే దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి మెట్టగానున్న స్థలములను అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు. ఇప్పుడు ఒక గట్టు ఉందనుకోండి, ఆ గట్టులో నుంచి మనం నడిచెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో,
దేవుని వాక్య ప్రకారంగా మనం గ్రహించగలిగితే ఆ గట్టులు రాళ్ళు ఉన్న స్థలాన్ని సాపిగా చేసి, అందులో ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఆ ఇశ్రాయేలీ ప్రజలు ఆ ఐగుప్తులో నుంచి కనానులోనికి వెళ్ళేటప్పుడు ఎదట ఏమున్నది? ఎర్ర సముద్రం. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు ఎంతో కలత చెందేవారుగా ఉంటారు. మోషేను విమర్శించేవారుగా ఉంటారు, హింసించేవారుగా ఉంటారు. నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని మోషే మీద సనిగిన వారుగా ఉంటారు. ఆ సమయంలో దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ఆ కర్రను చూపించినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా అయిపోయి సముద్రపు మధ్యలో ఆరిన నేలను కలుగజేసి పొడి నేల మీద అది సరాలము చేయటం అంటే. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మన మార్గములు కూడా సరాలము చేయబడాలంటే మనము కూడా నీతిమంతులముగా చేయబడాలి. ఎప్పుడు నీతిమంతులముగా చేయబడతామంటే దేవుని వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆయన వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం నడుస్తామో, దేవుడు మనకు తోడై ఉండేవాడుగా, మనకు ముందర నడిచేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము నడవటం కాదు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏ విధముగా ఉంటుందంటే దేవునిని వెనకపెట్టి మనం ముందర నడిచేవారముగా ఉంటాం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మా పిల్లలు ఉంటారు, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్కన పట్టుకొని నడిపించాలని అనుకుంటా నేను. కానీ డాడీ నేను ముందు వెళ్తా, నువ్వు వెనకాలరా అంటారు. వెళ్తారు, దేనికో దానికి తగిలి పడిపోతారు. నేను చెప్పా కదా, చెప్పినప్పుడు వెనకపోతే ఏం చేస్తాం? సర్లే పడిన ఒకసారి, పడిన తర్వాత చెప్తే వింటారు. కాబట్టి దేవుడి విషయంలో కూడా దేవుడు మన ముందర వెళ్లకుండా మనము ముందర వెళ్ళి దేవుని వెనక పెడితే దేవుడు కూడా మనల్ని చూస్తాడు. ఓకే, ఐ విల్ కమ్ బిహైండ్ యూ, యు గో ఫార్వర్డ్, ఐ విల్ బి బ్యాక్. అంటే నువ్వు ముందు వెళ్ళు, నీ తర్వాత నేను వస్తా. నువ్వు పడిన తర్వాత నువ్వు నా వెనక వస్తావు, నేను ముందు వెళ్ళు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మన యొక్క జీవితంలో ముందుండి నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుడి ముందర పెట్టుకొని నడవటం అంటే ఏమీ లేదు. దేవుని వాక్యమును ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేసి, దినమును ప్రార్థనతో ఆరంభించి, వాక్యముతో ఆరంభించి, దినమును దేవునితో వాక్యముతో ప్రార్థనతో ముగించాలి. అది దేవునితో ముందుగా నడవటం అంటే మొదటి విషయం. కాబట్టి దేవుడే మన విషయంలో ముందుగా నడిచేవాడు. రెండవ విషయం చూసుకున్నట్లయితే 9వ వచనం. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. కాబట్టి ఏంటంట, మొదటి సంగతి మన ముందర నడిచే దేవుడు. కాబట్టి మన ముందర నడిచేవాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. కాబట్టి వర్షము దేనిని సూచిస్తుందంటే ఆశీర్వాదమును, ఐశ్వర్యమును చూపిస్తుంది. ఇంగ్లీష్లో చెప్పుకోగలిగితే గాడ్స్ ప్రాపర్టీ అంటే ఐశ్వర్యము. ఫిలిప్పీ 4:19 కదా ఏముంది? కాగా క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడింది. దేవుని సమృద్ధి కావాలి, యెహోవా ఆశీర్వాదము, ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది. కాబట్టి మనుషులముగా మనం కూడా దేవుని ఆశీర్వాదం వద్దనుకుంటాం మనం కూడా కదా. చాలా కష్టపడాలి, కష్టే ఏదో ఉంటుంది మంచి సెంటెన్స్, కష్టపడాలి ఫలితం సాధించాలి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఎంత కష్టపడినా కూడా అది ఎక్కువ అవదండి ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అరే ఏం చేయట్లేదే, ఇంత ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు, మనకంటే మంచిగా ఎందుకుంటున్నారు అని అనుకుంటారు కొంతమందిని చూసి కొందరు. ఎందుకు? ఎవరి ఆశీర్వాదం అది? దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవుని చేత మనం సమృద్ధి అయిన ఐశ్వర్యమును పొందేవారముగా, దేవాని స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించింది. కాబట్టి కానాను పెండ్లి విందులో కూడా ఏం కలిగిందంట? ఎన్నో సూచక్రియ అది? మొదటి సూచక్రియ. ఆ కానా పెండ్లి విందులో ఏమైంది? ద్రాక్ష రసము అయిపోయింది కదా. అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తల్లి ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పారు. ఆ రాతి బాణాలు నేలతో నింపినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞాపించగది ద్రాక్ష రసముగా మారింది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఎప్పుడైతే చాలాసార్లు చాలా మంది సేవకులు చాలా విధాలుగా చెప్పారు ఏంటంట, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పారంట శిష్యులకి. ఎందుకు చేయాలి, ఎందుకు నింపాలి, ఎక్కడి వరకు నింపాలి అని అడగల. యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి ఏదైతే చెప్పిందో ఆ శిష్యులు దాన్ని చేశారు కాబట్టే ఆ యొక్క మొదటి సూచక క్రియను అద్భుత కార్యమును వారు కూడా అనుభవించగలిగారు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనము కూడా దేవుని యొక్క కార్యములను మనము కూడా అనుభవించాలి అంటే ఆయన మీతో చెప్పినది చేస్తున్నామా కానీ చెయ్యం. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. కాబట్టి ప్రభువా 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 అని పిలుస్తాం, కానీ దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో మనము దాని ప్రకారముగా జీవించలేము, దాని ప్రకారముగా చేయలేని వారము. కాబట్టి దేవుని సమృద్ధిని మనము కూడా పొందాలి అంటే మనము కూడా దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో మత్తయి సువార్త 14:20 చదవండి. మత్తయి సువార్త 14:20 వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఏంటంట, తిని తృప్తి పొందిన తరువాత 12 గంపల నిండా ఎత్తిరి. ఎన్నిలో నుంచి ఇన్ని వచ్చాయి? 5 రొట్టెలు, చిన్న చిన్న చేపలు. కాబట్టి ఇక్కడ చూస్తున్న సంగతి ఏమిటంటే సమృద్ధిని గురించి చెప్తున్నా. ఆ చిన్న బాలుడు వచ్చాడు, అతని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. కానీ ఆ బాలుడే తన హృదయపూర్వకముగా తీసుకువచ్చి ఆ అర్పణను వారికి ఇవ్వకపోతే ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా సమృద్ధి కలిగేదా? 12 గంపల నిండా ఎత్తేవారుగా ఉన్నారా? కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో దానిలో మనము కూడా దేవునికి ఇవ్వగలిగితేనే మనము దేవుని సమృద్ధిని చూడగలం. కాబట్టి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. కాబట్టి వెదజల్లి అభివృద్ధి చెందాలి. కాబట్టి విశ్వాస విషయంలో కానీ, నమ్మకత్వం విషయంలో కానీ, దేవుని మార్గములు అనుసరించే విషయంలో కానీ, ఆయన మన ముందర పెట్టుకొని నడిచే విషయంలో కూడా మనము కూడా ఏం చేయాలంట, సమృద్ధి కలిగిన జీవితం కలగాలంటే మనం కూడా ఆయనను మన హృదయంలో ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు మాత్రమే ఆయన యొక్క సమృద్ధిని మనము అనుభవించగలిగే వారముగా ఉన్నాం. 2 పేతురు 1:11 ఒక వార్త ఉంది. 2 పేతురు 1:11 మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా మీరిట్టు క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగూ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాబట్టి సమయం లేదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. కాబట్టి రెండో విషయం ఏమిటంటే, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించు. మొదటి సంగతి ఏంటంటే, దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరిన దేవుడు మన ముందర నడిచేవాడుగా ఉండాలి, మొదటి సంగతి. రెండవదిగా, దేవుడు నీ స్వాస్థ్యము మీద వర్షము సమృద్ధిగా కురిపించాలి. మనము కురిపించుకోవటం కాదు, దేవుని చేత మనము ఐశ్వర్యము పొందే వారముగా ఉండాలని దేవుని ఆశ ఉంది. మూడవదిగా చూసుకున్నట్లయితే 10వ వచనం, నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేస్తుంది. మూడవ సంగతి ఏంటంటే డివైన్ ప్రొవిజన్. అంటే ఏంటంటే సదుపాయము. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ఏంటంట, మార్గము కలుగజేసేవాడు ఆయనే, సమృద్ధి కలుగజేసేవాడు ఆయనే. మూడవది సదుపాయము కలుగజేసేవాడు కూడా ఆయనే. సదుపాయము, అందులో ఒక పాయం అంటే ఉపాయము. నీతిమంతుని తల మీదకి అంటే ఏంటిది మీనింగ్ అంటే, ఇప్పుడు సేవకులు ఉన్నారు, విశ్వాసాలకు నెత్తి మీద పెట్టి దీవించు అంటే వచ్చేస్తుందా? దీవెన వస్తుందా? రాదు కదా. ఎప్పుడు వస్తుంది చెప్పండి.
కరెక్ట్ ఆన్సర్ కావాలి. వాక్యానుసారముగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని ఎంతమందితో ప్రార్థన చేసుకున్నా ఆశీర్వాదం రాదు. ఇది రియల్, ఇది ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏంటంట మూడో సంగతి, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసితివి. కాబట్టి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథము, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. ఇది పోయినసారి కూడా చెప్పానారా మొన్న? దేని కాలమందు అది చక్కగా నుండునట్లు. కాబట్టి దేవుడికి తెలుసు, దేవుడు తనకిచ్చ వచ్చినట్లు, దేవుడికి ఇష్టము వచ్చినట్లు, దేవుడు నిర్ణయించినట్లు తన నిర్ణయ కాలంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. నువ్వెంత కంగారు పడినా ఎంత చేసినా కూడా అది అవ్వదు. ఏంటంట, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. గాడ్ హ్యాస్ అంటే ఏంటి? నియమించి ఉన్నాడు. దేవుడు ఆ కార్యమును అప్పుడు నియమించాడు. ఏ కార్యమునైనా ఏ సమయములో ఏది జరగాలో, ఏ విధముగా జరగాలో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో అది దేవుడు ఆల్రెడీ ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. తల్లి గర్భమున పిండముగా రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు, దృష్టించిన దేవుడు, ప్రతిష్ఠించిన దేవుడు. కాబట్టి మనం కూడా చాలాసార్లు మానవులముగా దేవుని యొక్క నిర్ణయమును పక్కన పెట్టి మనము పరిగెత్తే వారముగా ఉంటాం. దేవుని వెనకబెట్టి మనం ముందు నడిచే వారముగా ఉంటాం. కానీ ఎంత పరిగెట్టినా కూడా దేవుడు నిర్ణయించిన కాలములోనే అవుతుంది. కాబట్టి అక్కడ పెట్టుకోవాలని అనుకున్నాం, దేవుడు అక్కడ అనుమతించలా, ఇక్కడ నిర్ణయించాడు. అంతేనా? ఇక్కడ జరగాలి, ఇక్కడ జరుగుతుంది. మనం ఏం చేసుకున్నా, బిల్డింగ్ మీద పెడదాం అనుకున్నా, టెంట్ వేయాలన్నా, లేకపోతే మొత్తం అక్కడ పెట్టాలన్నా అవ్వదు. దేవుడు ఎక్కడైతే నిర్ణయిస్తాడో అక్కడే అవుతుంది. ఎప్పుడైతే నిర్ణయిస్తాడో అప్పుడే అవుతుంది. కాబట్టి ఇక్కడ మంచి వాక్యము, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసింది. ఎవరికి కలుగజేస్తాడంట? దీనులంటే ఎవరు? మళ్ళీ ఇప్పుడు తగ్గించుకునేవారు. నేను చెప్పే ఆదివారం లిఫ్ట్ గురించి కొంతమంది ఇలా అడుగుతారంట. లిఫ్ట్ ఎలా అడుగుతారంట? లిఫ్ట్ కావాలంటే ఇక్కడ దాకా వెళ్ళాలి, కొద్దిగా అక్కడ దాకా దింపు నన్ను. ఎవరన్నా ఇస్తారు లిఫ్ట్? ఎవరు? ఏమండి కొద్దిగా ఇక్కడ దాకా వెళ్ళాలండి, లిఫ్ట్ ఇవ్వండి అని వాయిస్ తక్కువ అయిపోయి తగ్గించుకొని కొద్దిగా అర్జెంట్ అండి అక్కడ తిప్పండి అంటే దింపుతారు. దేవుడి దగ్గర కూడా ఆయన నాకు అది ఇచ్చేయి, ఇది తీసుకురా, అది ఇవ్వు అంటే ఎవడు ఎవడు దీనుడై నా సన్నిధిని వణుకుచుండును వానినే నేను సృష్టించాను. కాబట్టి దేవుని విషయంలో తగ్గించుకొనిన వారముగా, దీనులముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహమును మనము పొందే వారముగా ఉంటాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 30. అనుగ్రహం గురించి చెప్తున్నా. చెవిటి వారు విన్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను అపరిమితముగా ఆశ్చర్యపడి ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని దేవుడు సమస్తమును బాగుగా చేశాడు. ఇంకో వాక్యం కూడా ఉంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి అన్నీ అవునన్నట్టుగానే ఉన్నది. దేవుని వాగ్దానాలు, ఈ బైబిల్లో వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అవ్వాలని దేవుడు పెట్టాడు. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ కానన్నట్టుగానే చేస్తాం. దేవుని వాక్య ప్రకారముగా ఉండకుండా వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు. కానీ దేవుని వాక్యానుసారముగా మనం కూడా జీవించకుండా వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ అవునన్నట్టుగా ఉన్నా కానీ మనం కానన్నట్టుగా చేసేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి దీనులముగా
తగ్గించుకొనిన వారముగా ఆయన సన్నిధిలో ప్రార్థించుతామో అప్పుడు ఆయన యొక్క అనుగ్రహమును పొందేవారు. మూడో విషయము, దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలిగజేసి. సదుపాయము కాబట్టి ఆయనే ఒక ఉపాయం. ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే తెలుసు కదా, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఏంటి ఆ ఐడియా అంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తగ్గించుకొనిన వారముగా ఉంటామో, దేవుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం అంటే ఐడియాయే. ఆశీర్వాదం అంటే ఏదో పైనుంచి రాదు. దేవుడు మనకు ఒక ఐడియా ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. ఈ పనిని ఈ విధముగా చెయ్యాలి, ఈ పనిని అలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, 3 విధాలుగా చేయొచ్చు. ఎలా చేస్తే ఎక్కువ లాభం వస్తుందో ఆ ఆలోచన దేవుడు ఇస్తాడు. అది ఆశీర్వాదం. నీతిమంతుని తల మీద ఆలోచనలు ఎవరికి వస్తాయంటే, నీతిమంతులుగా ఎవరైతే తీర్చబడతారో, దేవుని వాక్యానుసారముగా ఎవరైతే నడుస్తారో, నీతిమంతులుగా తీర్చబడతారో వారి తల మీదకి ఆశీర్వాదం ఒక ఐడియా రూపంలో వస్తుంది. కాబట్టి సదుపాయం ఏ విధంగా కలిగజేస్తాడంటే, ఆ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. దేవుడు మంచి మాట ఉంది, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అక్కడ ఉన్నది, ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. జ్ఞానమును ఇచ్చాడు దేవుడు మనకి. యాకోబు 1:5 ఒక మాట, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఎడల దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. కాబట్టి ఆ సదుపాయము కలుగజేసేది కూడా దేవుడే. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేస్తుంది. 4వ వచనం ఏమిటంటే 24వ వచనం, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు మార్గం వారు చూచినారు. చాలు. మన అంశం ఏంటంటే, దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు మార్గమును. నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు, డివైన్ ప్లేస్, డివైన్ ప్రొవిజన్ అండ్ డివైన్ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలము, మందిరం. కాబట్టి కీర్తనల గ్రంథం 20 అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకున్నాం. సమయం ఎక్కువగా లేదు కాబట్టి క్లుప్తంగా ముగించేస్తా. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనిను గాక. 4వ వచనం చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యాపత్తును స్వతంపరచునుగా, ఆపత్కాలమందు నీవు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. కాబట్టి మంచి మాట ఉంది. 33:3 నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను తెలియదు. నాకు మొరపెట్టుము. ఇంకో మాట ఉంది, నీవు నన్ను మహిమపరచెదవు. ఏంటది వాక్యం? కాబట్టి ఆపత్కాలంలో మనం దేవునికి మొరపెడితే దేవుడు మన మొరనే ఆలకిస్తాడంట, మనల్ని విడిపిస్తాడంట, మనం ఆయనను మహిమపరచాలంట. అంటే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోను అంటే దేవుని మందిరమునకు సూచనగా ఉంది. దేవుని మందిరములో మనకు ఒక ఆదరణ ఉంది, దేవుని మందిరములో నుంచి మనకు ఒక జవాబు ఉంది, దేవుని మందిరములో నుంచి దేవుడు మనల్ని ఉద్ధరించేవాడుగా. 4వ వచనంలో చూసుకున్నట్లయితే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫల పరచునుగాక. పరిశుద్ధ స్థలము అంటే సియోనులో నుండి, ఒక పాట ఉంది, సియోనులో నుండి నీవు ఆశీర్వదించేవాడు. కాబట్టి 65వ కీర్తన 2వ వచనం, 65:2, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు. కాబట్టి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ఏదైనా ఇరుకు, ఇబ్బంది, కష్టము, నష్టము, అనారోగ్యము, అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు
నీ వద్దకు వచ్చేదరు. కాబట్టి మనం కూడా 4వ విషయం ఏంటంట, దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలము. దేవుని సన్నిధి ద్వారా దేవుడు మనల్ని కూడా నడిపించేవాడు, దీవించేవాడుగా ఉన్నాడు. ఆఖరి సంగతి ఏమిటంటే 28వ వచనం, నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. చేసిన దానిని బలపరచడం అంటే ఏంటి? దేవుడు ఒక కార్యం చేశాడు, కానీ దాన్ని బలపరచాలి, స్థిరపరచాలి. ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సాధారణంగా ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది. ఏంటిది అది? ప్రొబేషనరీ పీరియడ్ అంటే ఏంటంటే ఒక 3 నెలలు ప్రొబేషనరీ పీరియడ్ అని ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే వారు ఆ ఉద్యోగంలో చేరిన వారి పెర్ఫార్మెన్స్ ఏ విధముగా చూస్తారు. వారికి నచ్చిందంటే ఆ కంపెనీలో ఉంచుకుంటారు, నచ్చలేదనుకో ఏ రీజన్ కూడా లేకుండా తీసి పీకి పక్కన పడేస్తారు. దాన్ని ప్రొబేషనరీ పీరియడ్ అంటారు. కాబట్టి దేవుడు స్థిరపరచడం అంటే ఏంటంటే దేవుడు కార్యాలు చేస్తాడు, కానీ కార్యములు ఏ విధముగా ఉండాలంట? స్థిరపరచబడాలి. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజుల ఎదుకు కానుకలు తెచ్చారు. నీకు బలము కలుగ నియమించును. దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. కాబట్టి బలము దయచేసేవాడు ఆయనే, స్థిరపరిచేవాడు కూడా ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 7:17 చదవండి. రోమా కాదు ఒకసారి 1:17 చదవండి. 1:17 రోమా 1:17. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును నీ రాయబడిన ప్రకారము కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టు దేవుని నీతి దాని యందు. కాబట్టి మనము కూడా దేని ద్వారా జీవించాలంటే విశ్వాసం ద్వారా. ఎవరు జీవిస్తారు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి మనము కూడా నీతిమంతులముగా తీర్చబడితే దేంతో జీవిస్తాం? విశ్వాసంతో జీవిస్తాం. లేకపోతే దేంతో జీవిస్తాం? అవిశ్వాసం అనకండి, తప్పది. అవిశ్వాసంతో జీవించరు అసలు. డబ్బుతోనో లేకపోతే బంధువులతోనో అన్నదమ్ములతోనో అక్కలతోనో మన ఆస్తిని బట్టో అంతస్తుని బట్టో జీవిస్తాం. మీరు సిరికిని దేవునికిని ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి. కాబట్టి మనం కూడా ఏంటంటే విశ్వాస మూలముగా జీవించే వారముగా ఉండాలి. కాబట్టి మనం కూడా విశ్వాస మూలముగా జీవించే వారముగా ఉన్నామా లేదా మనం కూడా పరీక్షించుకోవాలి. ఆఖరిగా 2 వచనాలు, 2 సమూయేలు 7, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎవరి ఆశీర్వాదం కావాలండి? దేవుని ఆశీర్వాదము నుండి మన కుటుంబము నిత్యము దీవించబడాలి. ఆఖరిగా 68వ కీర్తన 3వ వచనం. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. కాబట్టి మనము దేవునిని నీతిమంతులముగా తీర్చబడి ఆయన ద్వారా సంతోషించే వారముగా, ఉల్లసించే వారముగా, మహాదానము పొందే వారముగా, అంత మాత్రమే కాకుండా 5 అంతల అనుభవం కలిగి. కాబట్టి ఏంటి? మొదటిది మన ముందర
దేవుడిని పెట్టుకొని మనము వెనకాల నడవాలి. దేవ నీవు ఈ ప్రజల ముందర బయలుదేరినప్పుడు. కాబట్టి అన్ని విషయంలో కూడా దేవుని మొదట పెట్టే వారముగా, ప్రార్థనతో ఆరంభించే వారముగా, వాక్యముతో ఆరంభించే వారముగా. టెక్నాలజీ పెరిగే కొద్దీ భక్తి కూడా పెరిగిపోయింది. ఇదివరకు సాధారణంగా మా నాన్నగారి సమయంలో దగ్గరికి పిలిపించుకొని ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్ అయిపోయింది. ఏం ప్రేయర్? ఆన్లైన్. ఫోన్ కొట్టడం. మేము ఏ పరిస్థితిలో ఉంటాం కూడా అడగరు. ఒక్కోసారి నేను స్నానానికి వెళ్తుంటా, ఒక్కోసారి టిఫిన్ చేస్తుంటా. మా పరిస్థితులు మాకు ఉంటాయి కదా, ఏ పరిస్థితిలో ఉన్నాం కూడా అడగరు. ప్రార్థన చేయాలంటే ఫ్రీగా ఉన్నా. కొంతమంది అడగరు, ఫ్రీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా, ఎలా ఉన్నారు అడగరు. అడగకుండా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం కూడా ఏంటంట, ప్రతి విషయంలో కూడా ప్రార్థన ద్వారా ముందుకు సాగాలి. రెండవదిగా దేవుని స్వాస్థ్యము, దేవుని సమృద్ధి చేత మనము కూడా, దేవుని ఐశ్వర్యము చేత మనము కూడా దీవించబడే వారముగా ఉండాలి. మూడవ సంగతి ఏంటంటే, నీ అనుగ్రహము చేత దీనులకు దేవుని చేత సదుపాయం పొందే వారముగా, దేవుని అనుగ్రహము పొందే వారముగా ఉండాలని దేవుని ఆశ ఉంది. నాలుగవదిగా ఆయన పరిశుద్ధ ఆలయం ద్వారా సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ఆఖరిగా దేవుని ద్వారా మనము కూడా బలము పొందే వారముగా, దేవుని ద్వారా మనము కూడా స్థిరపరచబడే వారముగా ఉండాలని దేవుని ఆశ ఉంది. ఆఖరిగా నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగా. కాబట్టి మన కుటుంబంలో కూడా దేవుడు ఆశీర్వాదించాలని ఆశ కలిగింటున్నారు. కాబట్టి దేవుని ఆశీర్వాదము మనం కూడా మన యొక్క జీవితంలో పొందుకొని మనం కూడా అనుభవించాలని దేవుని ఆశ ఉంది. దేవుడు అటువంటి జీవితము ఈ కుటుంబమునకు చేరికుడు వచ్చిన మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.